హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. టమాటాలు చూడండి ఎంత బాగున్నాయి, ఒకే కలరు ఒకే సైజు, చూడడానికి కూడా ఎంత మంచి అనిపిస్తున్నాయి. ఈరోజు నేను మీకు టమాటాలు నెలైనా రెండేళ్ళైనా సంవత్సరమైనా ఎన్ని రోజులైనా కూడా చెక్కు చెదరకుండా ఫ్రెష్గా మనం కొన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయో మళ్ళీ వండుకునేప్పుడు కూడా అదే విధంగా ఉండేట్టుగా ఎట్లా నిల్వ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఈ టమాటాలు సీజన్ బట్టి ఒక్కొక్కసారి 10 రూపాయలకే కిలో ఉంటుంది, ఒక్కొక్కసారి 100 రూపాయలు 150 రూపాయల వరకు కూడా పోతుంది. అట్లాంటి పీరియడ్లో మీరు 10 రూపాయలు అప్పుడు సేవ్ చేసుకుంటే మీరు 150 రూపాయల కిలో అప్పుడు మంచిగా హ్యాపీగా వండుకోవచ్చు. అన్నీ ఒకే రంగులో ఒకే సైజులో ఉన్న దేశవాళీ టమాటాలు తీసుకోవాలి. టమాటాలు రేట్లు తక్కువ ఉన్నప్పుడు చూసి తీసుకొని ఇట్లా నిల్వ పెట్టుకుంటే మనకు తర్వాత యూజ్ వస్తాయి. ఇప్పుడు రేట్లు చాలా తక్కువ ఉన్నాయి టమాటాలకు. తీసుకున్న టమాటాలను నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఒక అరగంట అటు పక్కకు పెడితే ఇంకేమైనా తడి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. తడారిపోయిన టమాటాలను ఒక్కొక్క టమాటాలో 4 ముక్కలు లేదా 6 ముక్కలు చేసుకొని అన్ని చూయించే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు కట్ చేస్తున్నప్పుడు పైన ముచ్చిక దగ్గర తెల్లగా ఉంటుంది కదా, తెల్ల భాగము చూపిస్తున్నా చూడండి నేను, అది ప్రతి టమాటాకు తీసేయాలి. అది ఉంటే కూర టేస్ట్ ఉండదు, ఉడకదు కూడా. అది మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? నేను ప్రతి ముక్కకు తీసేస్తున్నా చూడండి. స్టోర్ చేసేటప్పుడే కాదు, కూర వండుకునేటప్పుడు కూడా తెల్ల భాగం తీసేయాలి. కొంచెం మెత్తబడ్డ టమాటాలు కానీ, కొద్దిగా ఎక్కువ పండిన టమాటాలు కానీ, కొంచెం దెబ్బలు తగిలిన టమాటాలు, మచ్చలు ఉన్న టమాటాలు అట్లాంటివన్నీ తీసేసి మంచి టమాటాలు మట్టుకు తీసుకొని పైన రెడ్గా ఉన్నట్టే లోపల కూడా ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకోవాలి. నాకు ఇక్కడ కొన్ని తెల్లగానే ఉన్నాయి, లోపల పైన ఉన్నంత ఎర్రగా లోపల లేవు. మందులేసి పండించిన పంటలు అట్లనే ఉంటాయేమో, న్యాచురల్గా పండుతాయేమో, పైన లోపల ఒకే కలర్ ఉంటాయి. కట్ చేసిన టమాటా ముక్కలను జిప్లాక్స్ తీసుకొని జిప్లాక్లలో నింపి పెట్టుకోవాలి. నేను చిన్న జిప్లాక్స్ తీసుకుంటున్నా, ఎందుకంటే మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి మాకు 1/2 కిలో కూర సరిపోతుంది. ఒకసారి ప్యాకెట్ ఓపెన్ చేసి 1/2 కిలో మొత్తం వండేసుకోవచ్చు. క్వాంటిటీ ఎక్కువ ఉంటే కిలో జిప్లాక్లు కానీ 1/2 కిలో జిప్లాక్స్ కానీ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. నాకు కావలసినప్పుడు ఒక జిప్లాక్ తీసేసుకొని మొత్తం వాడేసుకుంటా. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని నాకు నిలవబెట్ట బుద్ధి కాదు, అందుకనే చిన్న చిన్న జిప్లాక్స్ వాడుతున్నా నేను. నాకు ఇక్కడ 3 జిప్లాక్స్లోకి సరిపోయినాయి. ముక్కలతో పాటు జ్యూస్ కూడా మొత్తం పోసేసి జిప్లాక్ క్లోజ్ చేయాలి. కిలో కన్నా కొంచెం తక్కువ, ఎట్లాగో జోకినప్పుడు మనకి ఎక్కువనే ఇస్తారు. ఒక 2 కాయలు కిలోకి తక్కువ ఉన్నట్టున్నాయి. జిప్లాక్స్ అన్నీ మంచిగా లాక్ అయినా లేదా చూసుకోవాలి. ఈ కవరు లాస్ట్ వీక్ స్టోర్ చేసిన కిలో టమాటాలు ఫిల్ చేసిన జిప్లాక్లను డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇట్లా అయిపోతాయి. మళ్ళీ మనం వండుకునేటప్పుడు టేస్ట్ మారదు, కలరు మారదు, ఏది మారదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫిల్ చేసిన జిప్లాక్లను కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. చూడండి ఇట్లా 1 by 1 5 కిలోల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రేపు పొద్దున మీకు చూపిస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మంచిగా ఫ్రీజ్ అయింది. బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.